శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం శివపురాణ మహత్యంలో గత భాగంలో చెప్పుకున్నాం. వేశ్యకి సద్గతనిచ్చినటువంటి శివపార్వతులు అని. ఆ వేశ్య పేరు చుంచుల. ఈ చుంచుల ప్రయత్నం చేత పార్వతీదేవి ఆదేశానుసారం తుంబురుడు వింధ్యాచలానికి వెళ్ళడం, అక్కడ బిందుగుడికి శివపురాణ కథను వినిపించడం, అంటే పిశాచయోని నుండి అతన్ని ఉద్ధరించడం, ఆ దంపతులు ఇద్దరూ కూడా శివధామాన్ని సుఖంగా ఉండడం. ఈ బిందుగుడే కదూ గత భాగంలో వేశ్య తాలూకా భర్త. కాబట్టి మళ్ళీ సాక్షాత్తు ఈ వేశ్య అయినటువంటి చుంచులు అక్కడికి వెళ్ళడం, ఆ పిశాచ రూపంతో బాధపడుతున్నటువంటి భర్తకి శివపురాణ కథను వినిపించి, తర్వాత అందులోంచి బయటికి తీసుకొచ్చి ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. ఇవాళ ఆ కథని మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. పర్వతరాజపుత్రి, స్కందమాత, ఉమా, సకల సుఖాలని ప్రసాదించినటువంటి శివప్రియ, నువ్వు బ్రహ్మస్వరూపిణివి. విష్ణువు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతల చేత సేవించబడుతున్నటువంటి ఓ తల్లి, నిర్గుణ సుగుణాలు నువ్వే. సూక్ష్మ సచ్చిదానంద స్వరూపిణైనటువంటి తల్లి, ఆధ్యా ప్రకృతివి నువ్వే. విశ్వాన్ని సృష్టించి పాలించి సంహరించినటువంటి త్రిగుణాలకి మూలమైనటువంటి తల్లి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి నివాస స్థానాన్ని, వారికి మహోన్నతమైనటువంటి గౌరవాన్ని కల్పించినటువంటి ఆది పరాశక్తివి నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేనటువంటి మహత్కార్యం తల్లి. నీ పాదాలకు ప్రణమిల్లి నేను కొంగు పట్టుకుని అడుగుతున్నాను. చుంచుల సద్గతి పొందిన తర్వాత ఈ విధంగా పరమేశ్వర పత్ని అయినటువంటి ఉమాదేవిని స్తుతించి తల వంచుకుని మౌనంగా ఉన్నట్టే ఆమె కళ్ళల్లోంచి ప్రేమాశ్రువులు, అంటే ప్రేమపూరితమైనటువంటి కన్నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. అప్పుడు ఆ చుంచుల కరుణతో నిండినటువంటి శంకరుని ప్రియురాలు చుంచుల పట్ల ఎంతో భక్తవాత్సల్యాన్ని కురిపించి, పార్వతీదేవి చుంచులను సంబోధించి ఎంతో ప్రేమతో ఇలా చెప్పింది. సఖీ చుంచుల, నువ్వు చాలా సౌందర్యవతివి. నువ్వు చేసినటువంటి ఈ ప్రార్థనకి నేను ఎంతో ప్రసన్నురాలయ్యాను. నీకేం వరం కావాలో కోరుకో. నీ కోసం నేను ఇవ్వరానిదంటూ నాకు దగ్గర ఏమీ లేదు, కోరుకో అన్నది. ఎవరు? అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి. గిరిజాకుమారితో చుంచులు ఇలా అన్నది. ఏమిటన్నది? పాపరహితురాలైనటువంటి పర్వతరాజపుత్రి, నా భర్త బిందుగుడి ఇప్పుడు ఎక్కడున్నాడో, అతనికి ఏమి గతి పెట్టిందో నాకు తెలియదు. నువ్వు శుభాల్ని చేకూర్చినటువంటి దీనవత్సురాలవి. నేను నా పతిదేవి నా భర్తతో కలిసి ఉండడానికి ఏదైనా ఉపాయాన్ని తలచి నాకు చెయ్యవా మహేశ్వరి, మహాదేవి. నా భర్త ఒక శూద్రజాతి వేశ్యందు ఆసక్తుడై ఉన్నాడు. పాపాల్లో మునిగి ఉన్నాడు వాడు. అతడు నాకంటే ముందుగానే మరణించాడు. అతనికి ఏ దురవస్థతో పట్టిందో, ఏ గతి పట్టిందో నాకు తెలియదు. అప్పుడు ఆ పార్వతీదేవి అంది, బిందుగుడనే పేరు గల నీ భర్త గొప్ప పాపి. అతని అంతఃకరణం చాలా కలుషితమై ఉన్నది. వేశ్యాలోలుడై గొప్ప మూర్ఖుడై మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు వాడు. లెక్కలేనటువంటి సంవత్సరాలు అక్కడ అనేక విధాలైనటువంటి దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఆ పాపాత్ముడు తర్వాత మిగిలినటువంటి తన పాపాలను అనుభవించడానికి వింధ్య పర్వతంలో వాడు పిశాచ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ పిశాచి అవస్థలో ఉన్నాడు. రకరకాలైనటువంటి క్లేశాలను అనుభవిస్తున్నాడు ఆ దుష్టుడు. అక్కడికి వాడు వాయుభక్షకుడుగా చెప్పలేనటువంటి కష్టాలన్నీ కూడా సహిస్తున్నాడు వాడు. ఈ మాటలు విన్నటువంటి ఉత్తమ వ్రతధారి అయినటువంటి చుంచుల వేశ్య తన భర్త తాలూకా దుఃఖాన్ని తలుచుకుని ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నది. మనస్సును దృఢం చేసుకుని బ్రాహ్మణ పత్ని వ్యధిత హృదయంతో మహేశ్వరికి నమస్కారం చేసి మళ్ళీ అడిగింది. మా మహేశ్వరి, మహాదేవి, నా పైన కొంచెం దయచూపు. కలుషిత కర్మలు చేసే దుర్మార్గుడైనటువంటి నా భర్తను ఉద్ధరించవా? కుత్సిపితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, పాపాత్ముడైనటువంటి నా భర్తకు ఉత్తమగతి కలిగినటువంటి ఉపాయాన్ని వేగంగా నాకు చెప్పవా? నేను నీకు నమస్కారం చేస్తున్నాను తల్లి అన్నది.
పుణ్యప్రదమైనటువంటి శివపురాణ ఉత్తమ కథని నీ భర్త వింటే సకల సద్గతులు తొలగిపోతాయి, వాడు ఉత్తమ గతికి అర్హుడవుతాడు అని సాక్షాత్తు పార్వతీదేవి చెప్పేసింది చుంచులకి. అమృతతుల్యమైనటువంటి మధురాక్షరములతో కూడినటువంటి గౌరీదేవి మాటలను చుంచుల భక్తిపూర్వకంగా విన్నది. చేతులు జోడించి తల వంచి దేవికి, ఎవరు అమ్మవారికి పార్వతీదేవికి మాటిమాటికి నమస్కారం చేసి తన భర్త తాలూకా సకల పాపాలు శమించి అతడు ఉత్తమ గతిని పొందడానికి పార్వతీదేవి ఇలా ప్రార్థించింది. పార్వతీదేవిని, నా భర్తకు శివపురాణ వినడానికి ఏర్పాట్లు జరగాలి. ఆ బ్రాహ్మణుని భార్య మాటిమాటికి విన్నవించుకుంటే శివప్రియమైనటువంటి గౌరీదేవికి చుంచుల పట్ల దయ కలిగి భక్తవత్సలురాలు మహేశ్వరి అయినటువంటి గిరిజాకుమారి భగవంతుడైనటువంటి శివుని మహోన్నత కీర్తిని గానం చేసేటి గంధర్వరాజు తుంబురుణ్ణి పిలిపించింది. అతనితో చెప్పింది, ఒరే తుంబురా, భగవంతుడకు శంకరుని మీద నీకు చాలా ప్రేమ. నీకు నా మనస్సులో విషయాలన్నీ నీకు అన్నీ తెలుసు. నేను కోరుడి కార్యాలన్నీ సిద్ధింపజేస్తావు. నేను నీకు ఒక విషయాన్ని చెప్తాను, నీకు శుభమగు. నీకు ఎల్లప్పుడూ కూడా అభీష్ట సిద్ధిరస్తూ. నువ్వు నా ఇష్టసఖితో శీఘ్రంగా వింధ్యపర్వతానికి వెళ్ళు ఈ చుంచులతోని. అక్కడ భయంకరమైనటువంటి ఒక పిశాచ నివసిస్తున్నాడు. వాడు ఈమె భర్తే. వాడి పేరు బిందువుడు. అతను వృత్తాంతం నువ్వు ప్రారంభం నుంచి విను. నేను నీకు సంతోషంగా ఆ విషయం అంతా చెప్తాను. ఆ పిశాచి పూర్వజన్మలో బిందువుడనే పేరు గల బ్రాహ్మణుడు నా స్నేహితురాలైనటువంటి చుంచులకి భర్త. కానీ ఆ దుష్టుడు వేశ్యాలోలుడై ఉన్నాడు. స్నాన సంధ్యలు విడిచిపెట్టి నిత్యకర్మలను విడిచిపెట్టి అపవిత్రుడై నివసిస్తున్నాడు. క్రోధం వల్ల అతని బుద్ధి మూర్ఖత చెంది కర్తవ్యాలు వివేచన లేకుండా విడిచిపెట్టేశాడు. తినకూడనటువంటి తినడం, సజ్జలను దూషించడం, నిషిద్ధ వస్తువులను దానంగా స్వీకరించడం అతని స్వాభావిక కర్మలై ఉన్నాయి. అస్త్రశస్త్రాలను ధరించి హింసకు పాల్పడేవాడు. ఎడమ చేతితో తినేవాడు. దుర్బలను పీడిస్తూ ఉండేవాడు. క్రూరంగా ఇతర ఇళ్లను తగలబెట్టేవాడు. చండాలుడితో ప్రేమగా వ్యవహరించడం, వేశ్యా సంపర్కంతో కొన్ని సంవత్సరాల పాటు గడిపాడు. మీది మిక్కిలి దుష్టుడు. ఈ పాపి తన భార్యను విడిచిపెట్టి దుష్టుల సాంగత్యంలో ఆనందం పొందుతున్నాడు. అతడు మరణించే వరకు దురాచారాలు ఎందే కూరుకుపోయి ఉన్నాడు. వీడు చివరకు అతడు మరణించాడు. అతడు పాపులను అనుభవించేటటువంటి యమపురానికి చేరాడు. అక్కడ నానా నరకయాతను అనుభవించి దుర్మార్గపు ప్రవర్తనను వింధ్యపర్వతం నందు పిశాచ రూపంలో పొంది ఉన్నాడు. ఆ దుష్టాత్ముడు జీవుడు పిశాచ రూపంలో ఉన్నటువంటి తన పాపఫలాలు అనుభవిస్తూ పుణ్యప్రదం సకల పాపాలు నశింపజేసే శివపురాణ దివ్య కథని ప్రయత్నపూర్వకంగా నువ్వు అతని ముందు వినిపించు. శివపురాణ కథని వినడం వల్ల సర్వోత్తమమైనటువంటి పుణ్యకార్యం, దాని వలన సకల పాపాలు తొలగిపోయి శీఘ్రంగా అతని హృదయం విశుద్ధమవుతుంది. ప్రేతయోని నుండి అతనికి విముక్తి కలుగుతుంది. ఆ దుర్గతి నుంచి విముక్తిని కలిగించి బిందువుడనే పేరుగల ఆ పిశాచిని నా ఆదేశానుసారం దివ్య విమానం మీద కూర్చోబెట్టుకుని భగవంతుడైనటువంటి శంకరుని దగ్గరికి తీసుకునిరా అని తుంబురుడిని ఆదేశించింది పార్వతీదేవి. మహేశ్వరి ఉమాదేవి ఆదేశాన్ని శిరోధార్యమై గంధర్వరాజైనడు తుంబురుడు ఎంతో ప్రసన్నవదనంతో అతను తనకు లభించినటువంటి తన భాగ్యంగా తీసుకుని ప్రశంసిస్తూ తర్వాత పిశాచపత్ని అయినటువంటి సతీసాధ్వియగు చుంచులతో కలిసి దివ్య విమానారూఢుడై నారదుడికి ప్రియమిత్రుడైనటువంటి తుంబురుడు వేగంగా పిశాచం నివసించినటువంటి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తాను ఆ పిశాచాన్ని చూశాడు. చాలా విశాల శరీరుడు, పొడవైనటువంటి గడ్డము, అప్పుడప్పుడు ఏడ్చుకుంటూ నవ్వుతూ ఎగిరేవాడు. వాని ఆకారం ఎంతో భయంకరాకారంగా ఉంది, వికటాట్టహాసంగా ఉంది. భగవంతుడైనటువంటి దేవదేవుడు తాలూకా ఉత్తమ కీర్తిని గానం చేసే భయశాలియగు తుంబురుడు ఆ భయంకర పిశాచికి తాళ్లతో కట్టేసి తర్వాత తుంబురుడు శివపురాణ కథా ప్రవచనం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ప్రవచనానికి అనువైనటువంటి స్థలాన్ని ఎంచుకుని అక్కడ మండపాదులు నిర్మించి ఒక పిశాచాన్ని ఉద్ధరించడానికి తుంబురుడు పార్వతీదేవి తాలూకు ఆదేశాన్ని శిరోధార్యంగా తలదాల్చి శివపురాణ ఉత్తమ కథను అతనికి వినిపించడానికి వింధ్యపర్వతానికి వెళ్ళినటువంటి విషయం సకల లోకాల్లో వేగంగా ప్రచారమైంది. ఆ కథను వినడానికి ఉత్సాహంతో చాలామంది మహర్షులు, దేవర్షులు కూడా అక్కడికి వచ్చి చేరారు. శివపురాణాన్ని భక్తి శ్రద్ధతో వినడానికి వచ్చిన వారితో ఆ పర్వతంలో ఒక అద్భుతమైనటువంటి సమాజం శుభప్రదమై విలసిల్లింది. అప్పుడు తుంబురుడు ఆ పిశాచిని తాళ్లతో బంధించి ఆసనంపై కూర్చోబెట్టి వీణను చేతపట్టి పార్వతీ అయినటువంటి శంకరుని తాలూకా దివ్యకథను గానం చేయడం ప్రారంభం చేశాడు.
విద్యేశ్వర సంహిత మొదలుకొని వాయనీయ సంహిత వరకు మహత్యంతో కూడిన శివపురాణ కథలను ఆయన స్పష్టంగా వర్ణించాడు. ఇవి 7 సంహితలతో కూడినటువంటి శివపురాణం మిక్కిలి ఆదరానుభవంతో విన్నటువంటి శ్రోతలంతమంది సంపూర్ణంగా కృతార్థులయ్యారు. పరమపుణ్యప్రదమైనటువంటి ఆ లీలలైనటువంటి శివపురాణాన్ని విన్న పిశాచం తాలూకా పాపాలన్నీ భస్మీపటలమయ్యాయి. అప్పుడు అతడు తన పైశాచికం శరీరాన్ని విడిచిపెట్టి వెంటనే అతనికి దివ్య రూపం సంక్రమించి అవయవాలు గౌరవకాంతులతో వెలిగిపోతున్నాయి. శరీరంలో అతడు శ్వేత వస్త్రాన్ని ధరించాడు. పురుషోత్తములైనటువంటి ఆభరణాలు అతని తాలూకా అంగాలన్నీ మిక్కిలి ఎక్కువ ప్రకాశిస్తున్నాయి. అతడు త్రినేత్రధారి అయినటువంటి చంద్రశేఖరుడుగా ఆకారంతో ఉన్నాడు. ఈ విధంగా దివ్యదేహధారి బిందుగుడు తన ప్రాణప్రియ చెంచులతో కూడి స్వయంగా భగవంతుడైనటువంటి ఈశ్వరుని పాదపద్మాల దగ్గరికి గానం చేయడం ప్రారంభం చేశాడు. దివ్యరూప సుశోభితురాలైనటువంటి తన భార్యను చూసి దేవర్షులంతమంది ఎంతో ఆశ్చర్యపడ్డారు. వారి మనస్సులు పరమానందమయ్యాయి. భగవంతుడు మహేశ్వరుని తాలూకు అద్భుత చరిత్రను విని శ్రోతలంతమంది ఎంతో కృతార్థులయ్యారు. ప్రేమతో పరమశివుడు తాలూకా యశస్సుని గానం చేస్తూ తమ ధామాల కంటే గృహాలకు వెళ్ళిపోయారు. దివ్య రూపాన్ని పొందినటువంటి బిందుగుడు తన భార్యతో కూడినటువంటి దివ్య విమానారూఢుడై ఆకాశంలో స్థితుడై ఎంతో శోభతో వెళుతున్నాడు. తర్వాత మహేశ్వరుణ్ణి సుందర మనోహర గుణాలు కలిగినటువంటి గానాలు చేస్తూ అతడు తన భార్య మరియు తుంబురునితో కలిసి ఈ శివధామాన్ని చేరుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఎంతో ప్రసన్నచిత్తులై బిందుగుడిని సత్కారం చేసి మహేశ్వరుడతంతో తన పార్షదునిగా చేసుకున్నాడు. అతని భార్య చుంచుల పార్వతీదేవి యొక్క ఇష్టసఖి అయ్యింది. ఈ ఘనీభూత జ్యోతిస్వరూపం పరమానందప్రదమైనటువంటి సనాతన ధామంలో నిరంతరం నివసించుతూ ఆ దంపతులు ఇద్దరూ కూడా పరమానందాన్ని అనుభవించారు. ఎవరెవరు వాళ్ళిద్దరూ? బిందుగుడు, చుంచుల. గత భాగంలో వేశ్య. ఈ బిందుగుడు కూడా చుంచుల కన్నా ముందుగా మరణించి కొన్ని ఘోరమైనటువంటి నీచమైనటువంటి జన్మలెత్తి చివరికి పిశాచి జన్మతో వింధ్య పర్వతాల మీద ఉంటే అమ్మవారు వాడిని పసిగట్టి అక్కడికి వెళ్ళి తుంబురుణ్ణి పంపించి అక్కడికి వెళ్ళి శివపురాణాన్ని చెప్పి శివపురాణం విన్న తర్వాత వాడి తాలూకా మొత్తం ప్రాయచిత్తం అంతా అయిపోయి పటాపంచలై ఉన్నటువంటి పాపాల చిట్టా నుంచి శిక్షాకాలం నుంచి తగ్గించి బయటకు వచ్చి తిన్నగా కైలాసంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరికీ ఈశ్వరుడికి పార్వతికి సేవకులుగా వాళ్ళు సేవలు అందించారు. ఇది జరిగినటువంటి విషయం. అయ్యా, ఇక్కడికి సమాప్తం. హర 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 మహాదేవ శంభు.